ఈరోజు వంకాయ గోంగూర కర్రీ ఎలాగ చేసుకోవాలని చూపిస్తున్నాను. స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, చిన్న ముక్క ఎండి కొబ్బరి, చిన్న ముక్క అల్లం, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్ పల్లి. ఇది మొత్తం వేయించుకోవాలండి. వేయించిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే బాండీలో 3 టీ స్పూన్ ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇది కూడా వేయించుకోవాలి. తర్వాత 2 ఉల్లిగడ్డ కట్ చేసి వేయించుకొని 2 టమాటా కట్ చేసి దాంతోపాటు మగ్గించుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. వేరొక బాండీలో గోంగూరని ఉడకబెట్టి చల్లారినాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. మగ్గిన టొమాటోలో పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని కలిపి రెడీ చేసి పెట్టుకున్న గోంగూరని దీనిలోకి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. లాస్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి దీనిలోకి వేసుకొని కలిపి 2 నిమిషాలు వేగిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే వంకాయ గోంగూర కర్రీ రెడీ.